హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ఈరోజు వీడియోలో వచ్చేసి మ్యాటర్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్కి అయితే గట్టిగా ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా. కాదా మరి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పేటువంటి అటువంటి ఛానల్స్ వాళ్ళకు ఒక లైక్ అయితే కొట్టాడు అబ్బా. ఓకే, చాలా బాగుంటుంది. అసలు ఈరోజు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే, చాలామంది మార్కెటింగ్ ఫీల్డ్లో చాలామంది బైక్ డ్రైవింగ్, 4 వీలర్ 3 వీలర్ డ్రైవింగ్ ఫీల్డ్లో అయితే ఉంటారు కదా, వాళ్ళందరికీ వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత, అవుట్ గోయింగ్ పోయేటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అయితే ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్ కట్గా తెలియజేస్తున్నాను. తప్పకుండా చూడండి. నెంబర్ 1 వచ్చేసి బైక్ రైడర్, నెంబర్ 2 వచ్చేసి ఆటో డ్రైవింగ్, నెంబర్ 3 వచ్చేసి కార్ డ్రైవింగ్. ఇంకా ఇవి 3 అయితే మనకైతే తెలిసినటువంటి విషయాలే. వీటి ద్వారా ఒక్కొక్కరికి ఎంత ఇన్కమ్ సోర్స్ వస్తుంది, అలాగే దాని ద్వారా బయటకు ఎక్స్పెండిచర్ ఎంత పోతుంది అన్నది ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. మరి మీకు ఎలా తెలుసు అనేటువంటిది మీకైతే ఒక డౌట్ అయితే వస్తుంది. అది నాకు తెలుసు. ఆ డౌట్ మీకైతే ఇప్పుడు క్లియర్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను ఒక్కొక్కరిని ఇండివిజువల్గా అయితే అడిగి అయితే తెలుసుకున్నాను. మరి అడిగి తెలుసుకున్నారు కదా, దీన్ని తీసుకొచ్చి ఈ వీడియోలో పెట్టచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ ఎందుకు పెట్టలేదు అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి హ్యాబిట్ అయితే ఉంటుంది. కొంతమందికి వీడియోలో కనిపించాలంటుంది, కొంతమందికి వీడియోలో కనిపించద్దు అనేది ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కరిని అయితే నేనైతే అడిగి తెలుసుకున్నాను. సో మరి అడిగిన విషయాన్ని ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా అయితే వాళ్ళని తీసుకొచ్చి వీడియోలో చూపించవచ్చు కదా అని మీరు అనొచ్చు. నేను ఎందుకు చూపించలేకపోతున్నాను అంటే, అందరికీ యూట్యూబ్ వీడియోలో చూడాలి, యూట్యూబ్ వీడియోలో కనిపించడం అనేది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో దానివల్ల అయితే వీళ్ళకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అయితే నేనైతే చూపించలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి నచ్చదు కదా. సో నెంబర్ 1 వచ్చేసి మార్కెటింగ్ ఫీల్డ్లో తీసుకున్నట్టయితే కనుక, మనము బండి మనదే, పెట్రోల్ మనదే, బైక్ మనదే, పెట్రోల్ మనదే, అంత మనది. దీనికి మనం వెళ్ళేటప్పటికి మనకు అన్నీ పోగా ఎన్ని మిగులుతాయి అనేది అయితే వాళ్ళు చెప్పారు. 20,000 అయితే ఇస్తారు అంట. ఏ మార్కెటింగ్ ఫీల్డ్ తీసుకున్నా కూడా 15 నుంచి 20 మధ్యలో అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి వర్క్ బాగుంది, వీళ్ళు చేసేటువంటి వర్క్ వాళ్ళకి యూజ్ అయ్యి మంచిగా ఇన్కమ్ వాళ్ళకి వచ్చినప్పుడు 15 నుంచి 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి అందులో రోజు బైక్ డ్రైవింగ్ అయితే చేయడం జరుగుతుంది. మినిమం ఎంత లేదన్నా కూడా మినిమం 50 కిలోమీటర్ల కంటే తక్కువ పోవడం అయితే ఉండదు. సో రోజు ఒక 50 కిలోమీటర్లు పోను రాను లెక్కేసుకున్నట్లయితే కనుక బైక్ అయితే 100 కిలోమీటర్లు తిరగాల్సి అయితే ఉంటుంది. సో 100 కిలోమీటర్లు తిరగాలంటే బైక్ ఎంత అవసరం ఉంటుంది? రోజుకు 2 లీటర్లు అయితే అవసరం ఉంటుంది. ఎంత తక్కువ తిరిగినా కూడా మినిమం 50 లీటర్కి 50 కిలోమీటర్లు వేసుకున్నా కూడా 100 కిలోమీటర్లకు రోజు 2 లీటర్ల పెట్రోల్ అయితే అవసరం. అంటే 2 లీటర్లు అంటే 200 రూపాయలు పెట్రోల్కి పోతుంది. సో ఆ 200 రూపాయలు పెట్రోల్ పోతే రోజు 200 ఎక్కేసుకుంటే నెలకు ఎంత పోతున్నట్టు? 6,000 రూపాయలు పోతుంది. సో ఈ రోజు వెళ్ళేటువంటి బండికి పెట్రోల్ పర్పస్లో 6,000 పోతే, అప్పుడప్పుడు మనం రోజు 100 కిలోమీటర్ల బండిని డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు బండికి అయితే రిపేర్ అయితే వస్తుంది. సో రిపేర్ రావడంలో మెయిన్గా పోయేటువంటి పార్ట్స్ ఏంటంటే, బ్రేక్ లైనర్లు పోతాయి, ఆ తర్వాత ఇంకేం పోతాయి, తర్వాత లోపల ఇంజన్లో ఉండేటువంటి ఏమంటాం చైన్ ప్యాకెట్ పోవడం జరుగుతుంది, టైర్లు అరగడం జరుగుతుంది. సో వీటికి ఎంత లేదన్నా కూడా మినిమం ఒక 3,000 వేసుకోండి. 3,000 వేసుకుంటే ఎంత అన్నట్టు? 6 + 3 9,000. 9 అనుకుంటే 9 కాకపోయినా కూడా 6 2 8,000 పోయిన అనుకో, ఇంకా అతనికి మిగిలేదు ఎంత? ఒక 12,000 రూపాయలు. సో ఈ 12,000 రూపాయలల్లో వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఏం కడతాడు, తర్వాత ఇంటికి రాయి ఏం కడతాడు, తర్వాత ఇంకేముంటుంది, గ్రూప్స్ ఏమైనా ఉంటే గ్రూప్లకి ఏం కడతాడు, స్కూల్ పిల్లల ఫీజులు, ఇవన్నీ కట్టాలంటే ఈ 12,000 రూపాయలు సరిపోతాయా? సో సరిపోదు. మరి ఈ యొక్క మార్కెటింగ్ ఫీల్డ్ అంటే మార్కెటింగ్ మేనేజింగ్ పెట్టినటువంటి వాళ్ళకు
ఇలా ఒక్కొక్కరి దగ్గర 10,000 మిగిలినా కూడా ఒక 10 మంది మార్కెటింగ్ చేసినా కూడా 10 వదిలి ఎంత ₹1,00,000 మిగులుతుంది. సో మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకైతే బెనిఫిట్ అయితే జరుగుతుంది. చేసేటువంటి వాళ్ళకు బెనిఫిట్ అయితే ఏముండదు. ఇంకా అవి పోగా మనకు అప్పు కావకపోతే మంచిది. సో నెంబర్ 1 పాయింట్ అయిపోయింది. నెంబర్ 2 పాయింట్ ఏంటిది అంటే ఇంకా ఆటో డ్రైవర్స్ని తీసుకున్నట్టయితే సో ఆటో డ్రైవర్స్ కూడా ఈ మధ్య కాలంలో అయితే చాలామంది ఆటో డ్రైవింగ్ ఫీల్డ్లోకి అయితే వచ్చారు. ఎందుకు మిగతా ఫీల్డ్లోకి రాకుండా ఈ ఆటో డ్రైవర్స్ ఆటోస్ తీసుకొని నడపడం ఎందుకు చేస్తున్నారంటే సెల్ఫ్ హెల్ప్ ఈజ్ బెస్ట్ హెల్ప్ అనేది ఒక కొటేషన్ అయితే మీ అందరికీ తెలుసు. మనం ఒకరి కింద పని చేసే దానికంటే మనం సొంతంగా మన వరకు మనం చేసుకుంటే మనకు ఎంత వచ్చినా పోయినా మన అన్ని పనులు చక్కబెట్టుకోవడానికైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందనే విషయం మీకు తెలుసు. సరే మనం ఒకరి కింద పని చేసినట్టయితే అలాంటి ఫ్లెక్సిబిలిటీ వెసులుబాటు అయితే మనకైతే ఎక్కడ కనిపించదు. పోతే అట్టే ఇటే. సో లీవ్స్ తీసుకోవద్దు, ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి పోవద్దు, ఫెస్టివల్స్కి పోవద్దు, ఆబ్సెంట్లు కావద్దు, లేట్ కావద్దు, చేసే వర్కులు కరెక్ట్ చేయాలి, హాస్పిటల్లో కొన్న అటు ఇటు ఏం తిరగద్దు, హెల్తీగా ఉండాలి. ఇవన్నీ కండిషన్లు అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కండిషన్లు తప్పించుకోవడానికి మనం సెల్ఫ్గా వర్క్ చేసుకోవాలి, సెల్ఫ్గా వర్క్ అనేది తీసుకోవాలని చెప్పేసి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అది విషయం అయితే అదన్నమాట. ఆటో డ్రైవర్స్ కూడా ఆ విధంగా వీళ్ళని కూడా అడిగి తెలుసుకున్నది ఏంటంటే సో మనకి ఇక్కడ ఆటో నడపాలి అంటే ఈఎంఐ పెట్టుకొని ఆటో తీసుకోవాలి. ఆ తర్వాత ఆటోకు డీజిల్ ఖర్చు మనమే పెట్టుకోవాలి, రిపేర్ అయితే మనమే పెట్టుకోవాలి, ఆ ఛార్జెస్ కూడా తక్కువనే ఉంటాయి. సో ఇవన్నీ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది అయితే మనదన్నమాట. సో నాకు తెలిసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే డ్రైవింగ్ ఫీల్డ్లో అయితే మనకు వెనక్కి 2 రాళ్ళు వేసుకోవడానికి అయితే ఉండదు అనేది అయితే వాళ్ళది చెప్పింది. వెనక్కి 2 రాళ్ళు వేసుకోవడం అంటే మీ అందరికైతే అర్థమై ఉంటుంది. ఎందుకంటే డబ్బులు పొదుపు చేసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఉండదు. మన వర్కులు చేసుకుంటూ ఉన్న పనులు చక్కబెట్టుకుంటూ జీవనం గడపడం తప్ప ఇంకా మిగిలించుకోవడానికి అయితే ఏమి ఉండదని అయితే వాళ్ళైతే నా ఎక్స్పీరియన్స్ తోటి అడిగి తెలుసుకోవడం ద్వారా చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని మీకు చెప్పాను. ఇంకా నెంబర్ 2, ఇంకా ఈ మధ్య కాలంలో బైక్ రైడింగ్ అనేది రీసెంట్గా రావడం జరిగింది. ఇంకా దానికంటే ఎక్కువ నష్టం అనేది బైక్ రైడింగ్ అనేది చేయడం. సో బైక్ రైడ్ వల్ల ఏం లాభం ఉంటుంది? ఇప్పుడు బైక్ రైడ్ చేయడానికి యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. బైక్లో పెట్రోల్ పోయాలి, తర్వాత అప్పుడప్పుడు రిపేర్ అయితే రిపేర్ ఖర్చు మనమే పెట్టుకోవాలి. అంటే ఎంత? ₹100 పెట్రోల్ పోతే మళ్ళీ ఎక్స్ట్రా ₹100 వస్తాయి. అంటే ₹100 పెట్రోల్ అంటే లీటర్ పెట్రోల్ కొడాలంటే ఒక 5 రైడ్లు కొట్టాలి. మరి 2 లీటర్ల పెట్రోల్ కొడాలంటే 10 రైడ్లు కొట్టాలి. ఈ విధంగా 10-15 రైడ్లు రోజు కొడితే బండికి మినిమం 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు అయితే తిరిగింది అయితే కాదు, అంచనా అయితే 52 కిలోమీటర్లు తిరుగుతుంది. అంటే రోజు 50-60 కిలోమీటర్లు బైక్ తిరిగిన తర్వాత అందులో లోపల ఇంజన్లో వాల్స్ పోతాయి, చైన్ ప్యాకెట్ పోతుంది, ఇంజన్ ఆయిల్ పోతుంది, బైక్ టైర్లు అవుతాయి. మరి ఈ లెక్కన మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ పోగా మనకి మిగిలేది ఎంత అంటే ₹100 పెట్రోల్ ఉడితే ₹200 వస్తాయి కదా. అంటే 100కు 200 వచ్చినప్పుడు మనకు ఒక ₹100 వేయాలి. సో ఆ ₹100 మిగిలాలంటే బైక్ ఇంత తిరగాలి, ఇంత నష్టపోవాలి. ఏ నష్టం? పెట్రోలు పోతుంది, కమిషన్ పోతుంది. అదే ఇంకొక విషయం మర్చిపోతున్నా. ఇంకొక విషయం ఏంటి అంటే సెల్లులో నెట్ బ్యాలెన్స్ ఉండాలి. సెల్ హీట్ అవుతుంది, బండి ఖరాబ్ అవుతుంది. ఇవన్నిటి తట్టుకొని మనగలిగితే మిగిలిన డబ్బులు అయితే వాళ్ళు. సో విషయం అవుతుంది అన్నమాట. కానీ ఇది ఎందుకు మరి నేను చెప్తున్నా అంటే కొంతమంది బైక్ రైడింగ్ చేసేటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్తున్నా, నా సొంతంగా చెప్పిందైతే కాదు. సో ఆ విషయం అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. మరి ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అనే కదా మీ డౌటు. ఎందుకు చేస్తున్నారంటే సపోజు ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఏముంటుంది,
ఈ ఫ్యామిలీని అంటే ఫ్యామిలీని ఒడ్డెక్కించుకోవాలి, ఫ్యామిలీని గట్టెక్కించుకోవాలంటే అన్నిటినీ అంచనా వేసుకొని వాళ్ళు ప్లాన్ చేయడం అని జరుగుతుంది. మరి బ్యాచిలర్స్ ఉంటారు కదా, మరి బ్యాచిలర్స్కి ఏంటి, బ్యాచిలర్స్కి ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, బైక్ ఏమైంది, మనకి ఏం ప్రాబ్లం ఉంది, ఏం మిగిలింది, ఏం జరిగింది అనేది అయితే వాళ్ళైతే ఆలోచించారు. సో వాళ్ళు కూడా ఈ యొక్క ఫ్యామిలీ వాళ్ళే కాకుండా బ్యాచిలర్స్ కూడా ఈ యొక్క బైక్ రైడింగ్ ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం తెలుసుకోకుండా వస్తున్నారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు జీవనం సాగించడానికైతే ఈ ఫీల్డ్లో ఉండదు. ఎందుకంటే ఛార్జెస్ తక్కువ. సపోజ్ ఒక ఎంత అంటే ఒక 10 కిలోమీటర్లు, 10 కాదు కానీ ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే 50 రూపాయలు ఛార్జ్ అయితే ఇస్తుంది. మరి 50 రూపాయలు ఛార్జ్ చేస్తే 50 రూపాయల ఛార్జీలకి 15 రూపాయలు కమిషన్ పోతుంది, ఇంకా 35 రూపాయలు ఉంటుంది. 35 రూపాయలల్లా ఈ 35 రూపాయలల్లా అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ తిప్పేసరికి, లేకపోతే ఇక్కడ నుండి అక్కడికి చంపుకోవాలి, తర్వాత అక్కడ చెప్పాలి. ఇదంతా కలిసి 30 రూపాయలు పెట్రోల్ పోతుంది. 15, 30, 45 పోతే 5 రూపాయలు మిగులుతుంది. అంటే ఇంత కష్టపడి 5 రూపాయలు మిగులుతుంది. దీనివల్ల ఏం లాభం అంటే ఏం లేదు. సో నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరికి లాభం అనేది అయితే మీరు అడగచ్చు. ఒక లాభం ఎవరికైనా మీరు అడగచ్చు. ఆ లాభం ఎవరికంటే నేను చెప్తాను. ఎవరైతే ఈ యాప్ ఉంటుంది కదా, యాప్ వాళ్ళకు లాభం ఒకటి, రెండవది పెట్రోల్ వాళ్ళకు ఒకటి, 2 అయింది. మూడవది బైక్ రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవడానికి 3వది. 4వది సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి, సెల్ ఫోన్ రిపేర్ చేసుకోవడానికి 4. ఈ ఒక్కరు పనిచేస్తే ఒకరి కష్టాన్ని జీర్ణించుకొని, అంటే ఒకరి కష్టాన్ని తీసుకొని 4 అయితే బతుకుతారు. అంటే ఇతని ద్వారా ఇంతమంది బతకడం తప్ప ఆ ఒక్కడు బతకడం అనేది లేదు. సో నాకు తెలిసినటువంటి విషయాన్ని, అంటే నేను వాళ్ళని అడిగి తెలుసుకోవడం ద్వారా చెప్పినటువంటి విషయం అయితే అదనమాట. సో మరి ఈ ఫీల్డ్ ద్వారా నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు అర్థమైనటువంటి విషయం ఏంటిది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే అర్థమైంది ఏంటిది అంటే మనకు సాటిస్ఫై అయ్యే విధంగా అయితే లేదు అనేది నాకు అనిపించింది. సో వీళ్ళు చెప్పడం ద్వారా మరి మీ అభిప్రాయాన్ని, మీ యొక్క ఆలోచనని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తున్నాను. అంతవరకు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చేదాకా మా యొక్క వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్, జై హింద్.